విలన్ బ్యాచ్ లో కొత్తగా చేరావంటారుగా. కిడ్నాపింగ్లకి, చేజింగులకి, ఎస్కేపింగ్లకి తీసుకెళ్లే బండిలో ముందుగానే ట్యాంక్ ఫుల్ చేయించాలని తెలియదారా నీకు? కిలోమీటర్ నుంచి దోస్తున్నా మన డెన్ రావడమే లేదురా. దీని సంగతి సరే గ్రాని, అసలు అక్కడ ఫోటోలు పోలీసులకో భూమికో దొరుకుంటాయేమో కనుక్కో. అవునరా, పారిపోవడంలో పడి ఆ సంగతే మర్చిపోయాను. ఉండు. జస్ట్ మినిట్ సార్. చెప్పు గ్రాని. ఏవేనందుక ఆ ఫొటోస్ ఏమన్నా దొరికాయా? ఎవరికి దొరకలేదు గ్రాని. ఆ బ్యాగ్ లో ఏవో సీడీలు పుస్తకాలే ఉన్నాయి తప్ప ఎలాంటి ఫొటోస్ లేవు. భూమికి గాని, విరాట్కి గాని, పోలీసులకు గాని ఏమీ దొరకలేదు. థ్యాంక్స్ టు అయ్యప్ప స్వామి, మనం సేఫ్ గ్రాని. అమ్మయ్యా, బతికిపోయావేనందిక. కొంచెం క్లూ దొరికితే చాలు ఫ్లూ తెప్పించేస్తుంది ఆ మహంకాళి. సర్లే, నేనుంటా, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. రేయ్, ఆ ఫొటోస్ ఎవరికి దొరకలేదంట్రా. మరి ఆ ఫొటోస్ ఏమైనట్టు గ్రాని? అవును, ఏమైనట్టు? ఆ బండి దాన్ని అదే దోసుకుని వెళ్ళిపోతుంది. పట్టుకోరా. ఉసే ఆగవే, ఆగు. పోసి దీని అమ్మకడు మాడు. ఆగవే తల్లి. ఒరేయ్ రారా బిల్లు. పో, ఆగవే, ఆగవే. పట్టుకోరా, పట్టుకో. సామి, నన్ను మంచి చేయాలనుకుంటే సెట్ అయిపోతున్నది. ఆ సాక్ష్యాలున్న ఫోటోలు దొరుకుతాయని ఎంతో ఆశగా వచ్చి చివరికి సెంప దెబ్బతిన్నాను. ఏటి నాకి పరిచయ సామి. పరిష్కారం దొరుకుతుందనుకుంటే సమస్యలు పెరిగిపోతా ఉన్నాయి. ఏదో ఒక దారి చూపించే స్వామి. భూమి, ఎందుకు ఏడుస్తాండావు? కృష్ణస్వామి ఇచ్చిన బ్యాగ్ లో ఫోటోలు లేవప్పాలి రాజు. ఎవరో కొట్టేసినారన్నా. ఎవరో కాదు, నానే కొండమ్మా. ఏటప్పల్ రాజు, నువ్వు తీసినావా? అవును. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.